ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో 110 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 111వ అధ్యాయం మొదలుపెట్టాము. ఇవాళ మనము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అయితే ముందుగా పాండురాజుకి ఒక కష్టం వచ్చింది. దానితో ఆయనలో వైరాగ్యం కలిగింది. ఇప్పుడు ఈ కథ అన్న నెపంతో మన వ్యాస మహర్షి మనకు ఆధ్యాత్మిక సాధన యోగం గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. అవి మనం సపరేట్గా చూసుకుందాం అనుకుంటూ వెళ్ళాం కాబట్టి ముందు వాటిని చూసుకుందాము. మనలో ఎటువంటి వైరాగ్యం ఉన్నది అని. యాక్చువల్గా ఇక్కడ ఇంకా వైరాగ్యం సాధించడం పక్కన పెట్టి అసలు వైరాగ్యం కావాలి, దానికోసం ఏ మార్గాన్ని అవలంబిద్దాము అని ఆలోచించుకుంటున్న వాళ్ళ కోసం ఇంకా అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి మొదలుపెట్టారు. వైరాగ్యం కావాలి, మరి అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్తారు. వైరాగ్యం లేకపోతే జ్ఞానం కలగదని చెప్తారు. ఇప్పుడు జ్ఞానం కన్నా ముందు మనకు వైరాగ్యం కావాలి అంటే వైరాగ్యాన్ని ఎట్లా సాధించవచ్చు అని ఆలోచించుకుంటున్నప్పుడు 2 మార్గాలు ఉంటాయి మనకి జనరలీ. ఒక మార్గము వానప్రస్థము, ఒక మార్గము సన్యాసము. వీటి గురించి మనము ఆలోచించుకోవాలి ముందే. అసలు యాక్చువల్గా కాన్షియస్గా ఆలోచించుకుని ఏది చెయ్యగలము, ఎంత చెయ్యగలము, ఎక్కడ మొదలు పెట్టగలము, అసలు చివరి దాకా వెళ్ళిపోవాలి. వైరాగ్యం పూర్తిగా ఘనమైన వైరాగ్యం కలగాలి. అయితేనే మనకు కావలసిన ఆత్మజ్ఞానానికి కావలసిన యోగ్యత వస్తుంది. కానీ అసలు ఎక్కడ మొదలు పెట్టగలము అని ఆలోచించుకోవాలి. కాబట్టి ఆలోచించుకోవడం కోసం 2 మార్గాల్ని ఇక్కడ చూపిస్తున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వేది చేయగలిగితే అది చేసుకో అని చెప్తున్నారు. 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ముందు సన్యాసం చూసుకుందాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏదో షాప్కి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తాం. 4 రకాల వస్తువుల్ని చూసి అందులో ఏది మనకు పనికి వస్తుంది అని మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. గృహస్థ మార్గం నుంచి మనము బయలుదేరి ప్రస్థానం మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రస్థానం ఎటువైపు, సన్యాసం చేయగలమా అని చూసుకొని ఇందులో ఏమైనా సాధక బాధకాలు ఉంటే సరే, అయితే మరి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, దాని లాంటిదే ఇంకొకటి, అదిగో వానప్రస్థం ఉంది, అది చేయగలమా అని అట్లా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సన్యాస మార్గంలో ఎట్లా ఉండాలి, సన్యాస మార్గాన్ని ఆచరించేవాడు ఏమేమి చేయాలి, 2 మార్గాలని ఆచరించడం ఎందుకు అంటే వైరాగ్యం సాధించడం కోసం. వైరాగ్యం కోసమే ఈ 2 మార్గాలు ఉంటాయి. వైరాగ్యం కలిగిందంటే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ముందు సన్యాస మార్గంలో ఒకవేళ నేను వెళ్ళాలంటే నేను ఏమేమి చేయవలసి ఉంటుంది, నేను నిజంగా చేయగలనా లేదా, ఏదో వెళ్ళిపోవడం చేయడం. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతుంది అంటే నువ్వు ఎక్సర్సైజ్ మొదలుపెట్టు, డయట్ మార్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసావంటే మాత్రం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పారనుకోండి, ఇంక వెంటనే నేను మొత్తమే వైట్ రైస్ మానేస్తాను, మొత్తమే కీన్వా తింటాను, నేను కంప్లీట్గా అసలు సాల్ట్ వేసుకోను, అసలు ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తినను, రోజుకి 3-4 గంటలు ఎక్సర్సైజులు చేస్తాను, ప్రతిరోజు చేస్తాను, వారానికి ప్రతిరోజు చేస్తాను, ఇంకా నేను ఈ రకంగా ఉంటాను, ఆ రకంగా ఉంటానని చాలా ఒకటేసారి ఆలోచన మొదలు పెడితే సడన్గా ఇన్ని చేంజెస్ చేస్తే వాటిని ఒకటేసారి మనము యాక్చువల్గా కంటిన్యూస్గా సస్టైన్డ్గా చాలా రోజులు చేయలేము. 1-2 రోజులు చేయగానే భయం వేసి చేయలేక బరువయ్యి అవి మానేసుకుంటాం మొత్తమే పూర్తిగా. అట్లా చేయకుండా సరే ముందు కొంచెమైనా ఉప్పు తగ్గిస్తాను, 30 మినిట్స్ వారానికి 3-4 రోజులు 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తాను, నెమ్మదిగా వైట్ రైస్ అట్లాంటిది, ప్రాసెస్ ఫుడ్స్ అట్లాంటివి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కీన్వా లాంటివి పెంచుతాను అని అట్లా ఒక ప్లాన్ ఉండాలి. ఎంత చేయగలము, ఏ విధంగా మనం దాన్ని పెంచుకుంటూ పోగలమని తెలియాలి మనకు. అసలు ఏం ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ముందు తెలియాలి. ఏదో ఒకటి మొదలు పెట్టడం, తర్వాత దాన్ని మధ్యలో ఆపేయడం. ఏదో జనవరి 1 వచ్చిందంటే ఏవో రిజల్యూషన్స్ ఉంటాయి, జనవరి 1 రిజల్యూషన్స్ అని.
ఏదో ఇవాల్టి నుంచి తప్పకుండా వాకింగ్ చేస్తానని స్టార్ట్ చేసి రెండో రోజుకే వదిలిపెట్టడం అట్లాంటివి గాకుండా, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి అని ఇక్కడ పాండురాజు తనకు తానే చెప్పుకుంటూ ఉన్న నెపంతో మనకి 2 చూపించారు. వాటిని ముందు సన్యాసం చూపించారు. తర్వాత వానప్రస్థం చూపించారు. అవి చూసుకుందాము. ముఖ్యంగా సత్ నుంచి వచ్చాం మనము. సతాంకులే జాతాః మనందరం ఎక్కడి నుంచొచ్చాము? సత్ నుంచొచ్చాము. అసత్తులోకొచ్చేసాము. కర్మలు పట్టుకుని దుర్గతి పాలైపోయాము. ఈ రకంగా కర్మలతోటి ఎందుకుంటామంటే, కామాలతోటి, కోరికలతోటి ఉంటాము. కాబట్టి కోరికలు, రాగాలు మనకు మోహాన్ని కలిగిస్తాయి. కామజాలము మోహం కలిగిస్తుంది. విశేషమైన మోహం కలుగుతుంది. అట్లా ఉన్నామంటే అకృతాత్మలమై ఉంటాము. అంటే బుద్ధి పరిణతి చెందదు. బుద్ధి ఇంకా జ్ఞానంతో ఎదగదు. వృద్ధి చెందదు. ఎప్పుడు అజ్ఞానంతోటే ఉంటామో అటువంటి స్థితి ప్రాప్తిస్తుంటుంది. కాబట్టి మనమిప్పుడు ఈ మోహంలో నుంచి బయటపడాలంటే కామము, రాగము తగ్గించుకోవాలి. దాంతో మన బుద్ధి పరిణతి చెందుతుంది, వృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ కర్మలన్న దుర్గతిని వదిలిపెట్టి సత్‌గా మనము ఉండిపోతాము. ఇది చెయ్యడానికి ముఖ్యంగా ఫస్ట్ స్టెప్పు వైరాగ్యం కావాలి. మోహంలో నుంచి బయటపడాలంటే వైరాగ్యం కావాలి. అప్పుడే గదా జ్ఞానము. అందుకని ముందేం చేద్దాము అని మనం ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళం మనం కూర్చొని ఆలోచించుకోవాలి. ఇప్పుడేమంటే, నేను ఒక సువృత్తిని పెట్టుకుంటాను. సన్మార్గం పెట్టుకుంటాను. అసలు ఈ బంధము, ఈ వ్యసనమున్నది నాకొక ఆపద. ఇంత ఆపద కలిగింది. మహత్ వ్యసనం ఇది. గొప్ప ఆపద నాకు. ఈ బంధమే. ఇందులో నుంచి మోక్షం కావాలి. దానికోసము వ్యవస్యామి. ప్రయత్నం చేస్తాను. పురుష ప్రయత్నం మోక్షం కోసం చేస్తాను. అందుకోసము నా పెద్దలు నాకు చూపించిన మార్గంలో నేను వాళ్ళను అనుసరిస్తాను. దాన్ని వ్రతంగా పెట్టుకుని సువృత్తి. ఇంతవరకు నేను ప్రవృత్తి మార్గంలో ఉన్నాను. ఇప్పుడు నివృత్తి మార్గంలోకి ప్రస్థానం చేస్తాను. దానికోసము అతీవ తపస్సు. ఒక గొప్ప తపస్సును చేసుకుంటాను అని అసంశయమైన ఒక నిశ్చయం తీసుకోవలసి ఉంటుంది. ప్రతి వాళ్ళు ముందసలు ఇది కమిట్మెంట్ ఉండాలి. ముందు కమిట్మెంట్ ఉండాలి. ఇవన్నీ చదవగానే భారతం, భాగవతం, రామాయణం మొదలైనవన్నీ చదవగానే వెంటనే అదాటున జ్ఞానము వచ్చి మీద పడిపోతుందంటే చెప్పడం కష్టము. మోక్షము, బ్రహ్మప్రాప్తి అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇక్కడ కూర్చొని విన్నామంటే ఏమాత్రం వైరాగ్యం లేకుండా, అసలు కమిట్మెంట్ లేకుండా కానీ మాత్రం వచ్చి కూర్చుంటాం, వింటామంటే కూర్చోవడమే కమిట్మెంట్. అసల కూర్చునే కమిట్మెంట్ కూడా అందులో అన్ని ఎక్సెప్షన్స్ ఎక్కువుంటాయి. రూల్ తక్కువ. ఏమి అడ్డం రాకపోతే అప్పుడొచ్చి కూర్చొని వింటాను అని అది అడ్డం వచ్చింది కాబట్టి రాలేదు, ఇది అడ్డం వచ్చింది కాబట్టి రావట్లేదని వాటన్నిటిని ఎక్స్‌క్యూజెస్‌గా చూపించి అసలు రూల్ ఏంటి వచ్చి ప్రతిరోజు కూర్చొని చదువుకోవడం అన్నది నా దగ్గరైనా ఎక్కడైనా సరే అసలు ప్రతిరోజు చదువుకోవడం అనేది రూల్. దానికి ఎక్సెప్షన్ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా నిజంగా కష్టమొస్తే ఎప్పుడైనా ఒక్కసారి వాడుకోవాల్సిన ఎక్సెప్షన్‌ని అదే పనిగా దాన్ని రూల్ లాగా వాడడం గాకుండా అసలు కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ దేనికి? అతీవ తపస్సు. నిజంగా నేను ఘనమైన వైరాగ్యం కోసం సాధన చేస్తాను. ఎందుకు? నేను కోరుకుంటున్న ఫలమేమి? బంధంలో నుంచి, వ్యసనంలో నుంచి బయటపడాలి. కష్టంలో నుంచి. మోక్షాన్ని సాధించాలి. అందుకని సువృత్తిని ఇంక ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. సువృత్తి పెట్టుకుంటాను నేను. సుఖాన్ని కలిగించే, అక్షయమైన సుఖాన్ని కలిగించే వృత్తి ఒక బ్రహ్మచర్యాన్ని పెట్టుకుంటాను. దానికోసం నేను అత్యంత తీవ్రమైన తపస్సు చేస్తాను. అసలు సీరియస్‌గా చేస్తాను అని పెట్టుకోవాలి. ఇది కమిట్మెంట్. అసలు ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ రెండో శ్లోకంలో 110థ్ చాప్టర్‌లో రెండో శ్లోకంలో ఉన్నది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనకున్న ప్రాబ్లమ్ ఇది. దాంట్లో నుంచి బయటపడాలి అని ఇక్కడ కమిట్మెంట్ స్టేట్మెంట్. ఇది నేను కమిట్ అవుతున్నాను. అందుకోసం ముందు వైరాగ్యం కావాలట పెద్దలు చెప్పారు. కాబట్టి వైరాగ్యం కోసం ట్రై చేసుకుంటాను. ఆ వైరాగ్యానికి మళ్ళీ ముందు సన్యాసం చేయగలనా? సమ్యక్ న్యాసం చేయమని చెప్తారు. సన్యాసం చేయాలి. ఎందుకంటే ఇక్కడ కర్మల వల్లే గదా నాకు ఈ కష్టాలొచ్చినాయి. కర్మ ఎందుకు పట్టింది నాకు? ఈ దుర్గతి పాలైపోవడానికి కారణం నా కర్మలు గదా!
పనులు చేసుకుంటూ తిరుగుతాను. ఈ కర్మల్ని వదిలిపెట్టాలి. కర్మ సన్యాసం చేయమని చెప్తారు భగవద్గీతలో కూడా. కాబట్టి కర్మ సన్యాసం చేయడానికి ముందు ట్రై చేసి చూద్దాం అసలు ఏమున్నాయి అందులో. సన్యాసం చేయాలంటే, కర్మ సన్యాసం చేయాలంటే ఏం చేయాలి అని ఇక్కడి నుంచి కొన్ని ఉంటాయి స్టెప్స్. ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళు చూసుకోవడానికి వీలుగా ఇది పాంప్లెట్ లాగా, బ్రోషర్ లాగా ఇచ్చారు. ఈ బ్రోషర్‌లో అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ 1, 2, 3, 4, 5, 6 అని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఎన్ని చేయగలం మనం నిజంగా ఇవెందులో మాక్సిమం చేయగలిగితే. ఇందులో ఉన్న వాటిలో కనీసం ఒక 50, 60% చేయగలిగితే సన్యాస మార్గం నాకు పనికొస్తుంది. నేను చేయగలను. ఈ మార్గం నాకు పనిచేసే మార్గం అనుకోని దాన్ని అవలంబించొచ్చు. కాబట్టి ఇందులో ఎన్ని మనం చేయగలము? ఇందులో ఉన్నవి చాలా చేయలేకపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకటుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 మార్గాలు మనకు. ఒకటి సన్యాస మార్గం, ఒకటి వానప్రస్థం. ఈ రెండిటితో మనం బ్రహ్మచర్యం చెయ్యొచ్చు. కాబట్టి చూసుకుందాం. నేనొక్కడినే ఉంటాను. ఇది ఫస్ట్ స్టెప్. ఒక్కడిని ఉంటాను. ఉండగలమా? అందరికి దూరంగా ఎవ్వరూ లేకుండా ఏకాంతంగా ఉండగలమా? చెయ్యలేము అని అనిపించిందంటే ఇక్కడే ఈ ఫస్ట్ స్టెప్ దగ్గరే ఫెయిల్ అయిందంటే తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వానప్రస్థం చూసుకోవచ్చు. కానీ అసలు చూద్దాం ఇందులో ఏమున్నాయో అనుకుంటే చూద్దాము. నేనొక్కడినే ఉంటాను. ఏదో చెట్టు కింద ఉంటాను. భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను. మూడోది. ఫస్ట్‌ది ఒక్కడినే ఉంటాను. రెండోదేదో చెట్టు కింద బ్రతుకుతాను. ఎక్కడుంటే అక్కడే. మూడోది భిక్షాటన చేస్తాను. నాలుగోది మౌనంగా ఉంటాను. కోరికలు గానీ, కోపాలు గానీ లేకుండా మనస్సుని నిలబెట్టి ఉంచుతాను. మాటలు గూడా మౌనం అత్యంతం ఎంత తక్కువైతే అంత మాట్లాడతాను. ఆ రకంగా మౌనాన్ని వహిస్తాను. చేష్టలు గూడా, కర్మలు గూడా తగ్గిస్తాను. తర్వాతది ముండహ. అవసరమైతే ముండనమో, సిఖో ఏదో ఒకటి ఎందుకు అంటే ముండనం ఎందుకు ముఖ్యం అంటే నా అందం గురించి పట్టించుకోను. నేను అందంగా ఉన్నానా, ఉంగరాల జుట్టున్నదా, దాంట్లో పూలన్నీ పెట్టుకున్నానా ఇవన్నీ గాదు. వాటి గురించి పట్టించుకోను అని అర్థం. ముండనము అంటే జుట్టు ఉంటే గదా! రకరకాలుగా దాన్ని అలంకరించుకోవడానికి. దాని గురించి పట్టించుకోకపోతే దాని గురించి గూడా ఆశ ఉండదు. ఆలోచన ఉండదు. కాబట్టి ఆ రకంగా చరిష్యామి. ఎన్నొచ్చాయి నేనొక్కడినే ఉంటాను. చెట్టు కింద పడుకుంటాను నిద్రొస్తే. మూడోది ఆకలేస్తే అడుక్కొని తింటాను. నాలుగోది మౌనంగా ఉంటాను. ఐదోది నా గురించి నేను, నా అందం గురించి నేను పట్టించుకోను. 5 ఏడో శ్లోకంలో. తర్వాత దుమ్ము, ధూళి కొట్టుకుంటూ ఉన్నా గూడా పట్టించుకోను. 6 అసలు ఒక ఇల్లు, వాకిలి ఉండాలి అని ఆలోచించుకోను. 7 ఉంటే చెట్టు కింద ఉంటాను, లేదా ఇంట్లో ఉంటాను, లేదా బయట ఉంటాను, ఎక్కడో దగ్గర పట్టించుకోను. 8 నాకిష్టము లేదు, నాకిష్టము అని ఈ అప్రియాలు, ప్రియాలన్నీ మొత్తం అన్నిటిని వదిలిపెడతాను. 9 దేనికి శోకం పొందను, దేనికి సంతోషించను. మంచి జరిగిందని సంతోషించడం, చెడు జరిగిందని దుఃఖించడం రెండూ చేయను. అది 10 ఎవరైనా నిందించారంటే బాధపడను, ఎవరైనా పొగిడితే సంతోషపడను. రెండిటిని సమానంగా చూస్తాను. అది 11 నిరాశ దేని మీద ఆశ లేకుండా ఉంటాను. 12 నిర్నమస్కారః ఎవ్వరిని ఏది యాచించను. ఆశ ఉంటే గదా యాచన చేసేది. కాబట్టి అది 13 14 ద్వంద్వాలు. శీతోష్ణాలు, సుఖదుఖాలని ఏ రకమైన ద్వంద్వాలు గూడా పట్టించుకోను. 14 నిష్పరిగ్రహం ఎవరైనా ఇస్తానంటే గూడా పుచ్చుకోను. అసలు ఆశలు తగ్గించుకుంటూ పోతాను. ఎవరిని కావాలని యాచించను. వాళ్ళకి వీళ్ళకి నమస్కారాలన్నీ చేసుకుంటూ అది కావాలా, అది ఇస్తారండి, ఇది ఇస్తారండి అని అడుక్కోను. అసలు వాళ్ళు ఎవరైనా మనం అడక్కపోయినా గూడా ఇస్తానంటే పుచ్చుకోవడం గూడా లేదు. నిష్పరిగ్రహము. ఇది 15 16 ఎవ్వరిని అవమానించను. ఎవ్వరిని కోపగించను. ఎవ్వరిని అవమానించను. 16 ఎవ్వరిపైన కోపం తెచ్చుకోను. 17 ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాను. 18 అందరి గురించి సమంగా హితాన్ని కోరుకుంటూ ఉంటాను. 19 చరాచర
జగత్తు మొత్తము నా సొంత బిడ్డల్లాగా నేను చూసుకుంటాను. ఎవ్వరికీ అపకారం చెయ్యను. ఇది 20ది. ఆ తర్వాత రోజుకొక్క పూటే తింటాను. 21 ఇది చాలా మందిమి చేస్తామనుకుంటాను. 21ది 50 ఏళ్ళు దాటిన తర్వాత అరగను గూడా అరగదు తిన్నది గాబట్టి. ఒక పూటే తింటూ ఉంటాము యూజువల్లీ. ఇది ఆటోమేటిక్‌గా శరీరమే సహకరించదు గాబట్టి చేయవలసి వస్తుంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఆ సమయానికి అన్నమేం దొరక్కపోతే అభోజనంగానైనా పడుకుంటాను. పెద్ద దాని గురించి పట్టించుకోను. ఇది 22ది. 23ది ఏ కొంచెం అన్నం దొరికితే దాన్నే భుజించి ఊరుకుంటాను. ఆ సప్త ధాతువులతో కూడి ఉన్న శరీరాన్ని నింపుకోవడం, పొట్ట నింపుకోవడం కోసం తప్ప, దాన్ని మించి ఏది కావాలని కోరుకోను. ఇది 24ది. తర్వాత నాకు మంచి గంధాలు పూసిన, నన్ను కత్తితో నరికిన 2 సమంగా చూస్తాను. 26 ఆ తర్వాత మంచి జరిగినా, మంచి జరక్కపోయినా, మంచి జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా సరే 2 పట్టించుకోను. ఆ తర్వాతది బ్రతకాలని అనుకోను, చావాలని అనుకోను. చావు, బ్రతుకుల గురించి రెండింటి గురించి నేను పట్టించుకోను. అదొక 26నో, 27దో. ఆ తర్వాత ఏవైనా అభ్యుదయం కోసం కర్మలు చేయవలసి ఉంటే, అది ఎవరు చేస్తారు? యావత్ జీవితం ఇక్కడే బ్రతికుంటానని, ఈ కాలంలో వ్యవస్థితమై ఉన్నవాళ్ళు కర్మలేవో చేస్తూ ఉంటారు. నేను అవన్నీ దాటి ఉంటాను. అభ్యుదయం కోసం కర్మలు చేస్తాను, పూజాదికాలు చేస్తాను, ఉపాసనలు చేస్తాను. మంచి కోసం వ్రతాలు, నోములన్నీ చేస్తాను. ఈ కాలానికి ఈ పూజలు చేస్తాను. ఆ రోజుకి ఆ పండగ చేస్తానని ఇవన్నీ పట్టించుకోను. అవన్నీ దాటుతాను. అసలు కర్మలు దాటాలనుకున్నప్పుడు మళ్ళీ రకరకాల కర్మలన్నీ వేరే కొన్ని కర్మలు చేస్తాను, కొన్ని మానుకుంటాను గదా! అన్ని కర్మలు మానుకుంటాను. ఆ తర్వాత సర్వేంద్రియ క్రియలను నేనసలు వదిలిపెడతాను. సర్వ ఇంద్రియాలు నాకున్న ఏకాదశ ఇంద్రియాలు చేస్తున్న క్రియలన్నీ వాటి సంగతి అవి జూసుకుంటుంది. నాకెందుకు అని పట్టించుకోకుండా ఉంటాను. అది 27ది. ఆ తర్వాత ధర్మాలన్నీ వదిలిపెడతాను. ఇది నా ధర్మం, అది నా ధర్మం అనుకుంటూ చేసే ధార్మికమైన కర్మలన్నీ వదిలిపెడతాను. అసలు కర్మలు మొత్తం వదిలిపెట్టేస్తాను. అది 28 ఆత్మ కల్మషాలు నా మనసులో ఉన్న కల్మషాలన్నిటి కోపాలు, కోరికలు, రాగాలు, ద్వేషాలు, మోహాలు, శోకాలు, తాపాలన్నీ వదిలిపెడతాను. అది 30ది. 31 సర్వ పాపాల నుంచి బయటపడతాను. అన్ని రకాల ఉచ్చుల్లో నుంచి నన్ను కట్టిపడేసే రకరకాల వలలుంటాయి, బంధాలు, మమకారాలన్నీ వాటిలో నుంచి దాటుతాను. 32ది. ఆ తర్వాత స్వేచ్ఛగా ఉంటాను. ఎక్కడ ఒక్క ప్రదేశానికి గాని, కాలానికి గాని, వస్తువులకు గాని ఏ రకంగా కట్టుబడి ఉండను. అన్నిటి మీద వ్యామోహం వదిలిపెడతాను. అది 33ది. ఆ తర్వాత భయం లేకుండా నిర్భయమైన మార్గంలో ఉంటాను. నిర్భయంగా దేహాన్ని ధరిస్తాను. అంటే రేపటికేమవుతుందో, ఒకవేళ నేను కింద పడితే నన్ను చూసుకునే వాళ్ళు ఉంటారో లేదో, మరి ఉద్యోగం లేకపోతే మరి రేపటికి తిండికి ఎట్లానో గదా! ఆరోగ్యం బాలేపోతే నేను మరి ఏమైతుందో అని ఈ రకంగా దేహాన్ని ధరించడం కోసమే రకరకాల భయాలన్నీ పెట్టుకుని ఆ మోహంతోటి ఉండడం వదిలిపెట్టి, అసలు దేహం గురించిన భయాలన్నీ వదిలిపెట్టేస్తాను. అది 34 ఆ రకంగా ఉండడం అవసరము. నేను ఉంటాను అని ఈ 34లో చెప్పుకున్నవి ఎన్ని చెయ్యగలము? నిజంగా చిత్తశుద్ధిగా ఈ శ్లోకాలు మనం చూసుకున్నవి 7 శ్లోకం దగ్గర నుంచి 19 శ్లోకం వరకు చెప్పుకున్న 34, 35 ఎన్నో ఉన్నాయి. ఒక 30కి పైగా ఉన్న విషయాల్లో నిజంగా ఎన్ని యాక్చువల్‌గా రియలిస్టిక్‌గా చెయ్యగలము. మెజారిటీ చేయగలమంటే ఈ మార్గము మన మార్గము.
దీన్ని చూసుకుని మనము ఆ సన్యాస మార్గంలోకి వెళ్ళొచ్చు. ఆ రకంగా చేస్తే దానివల్ల కలిగే లాభమేంటి? సన్యాస మార్గం ఎందుకు చేస్తారంటే, చేయడం వల్ల నేను స్వ ఆచరితే మార్గేణ కుక్కలు తిరిగే మార్గమని పోయిన వారము కథాపరంగా అర్థం చెప్పాను. కుక్కల గురించి మనకు సంబంధం లేదు. కుక్కలైనా, నేనైనా ఒకటే. ఇప్పుడు భేదం చూడట్లేదు మనం. సన్యాస మార్గంలో ఉన్నాము. అటువంటప్పుడు దానికి అర్థము ఆ రకంగానే చూసుకుందాము. రేపు శ్వః అంటే రేపు. రేపని చూసుకునే మార్గంలో నేనింక చరించను. రేపున్నది రేపేమవుతుంది? రేపటికి అన్నం ఎట్లా? రేపటికి ఉద్యోగం ఉంటుందో లేదో? రేపు మరి పిల్లలొస్తారట. రేపు నా ఆరోగ్యం ఎట్లా ఉంటుందో? అని ఈ రకంగా రేపటి గురించి ఆలోచించే మార్గం గాదింకిది. సన్యాస మార్గంలోకి వెళ్తే రేపు గురించిన ఆలోచన ఇంక చెయ్యరాదు. అదొక్కటి మిగిలినవి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్‌దే ఏడో శ్లోకం దగ్గర ఒక్కడినే ఉంటాను అన్న చోట ఒకవేళ చెయ్యలేము అనుకున్నామంటే ఇంక తర్వాతవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకోవలసి ఉంటుంది. ఒక్కళ్ళం ఉండలేము అంటే సన్యాస మార్గం చేయడం కష్టమవుతుంది. కానీ ముఖ్యంగా దానికి సన్యాస మార్గానికి ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే రేపటి గురించి ఇంకా ఆలోచన చెయ్యరాదు. ఇవాళ నేనెవరిని సరిగ్గా చూడకపోతే రేపు నాకవసరమైతే నన్ను చూసుకుంటారా? ఇవాళ నేనెంతో కొంత దాచిపెట్టుకోకపోతే రేపు నాకవసరమైతే మరెక్కడి నుంచొస్తాయి డబ్బులు? ఇవాళ ఆరోగ్యం జాగ్రత్తగా జూసుకోపోతే రేపు నేను అడ్డం పడితే నన్ను జూసేవాడెవడు? అని ఈ రకంగా రేపని ఏం ఆలోచనలుంటాయో ఆ ఆలోచనలు ఉండరాదు. అవి అవీర్య కృపణోచితమైన ఆలోచనలు. అవీర్యులు వీర్యం అంటే జ్ఞానము. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, కృపణులు, దీనులు, ధైర్యం లేని వాళ్ళు, దేహం గురించి ఎప్పుడు దిగులు పడుతూ ఉన్నవాళ్ళు. రేపటికేమైతుందో, రేపటికి అన్నం ఉంటుందో లేదో, రేపటికి ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, రేపు నన్ను చూసేవాళ్ళు ఉంటారో లేదో, రేపు నాకేమైనా అవుతే ఎట్లా అని రేపని ఆలోచించి దేహం గురించే ఆలోచిస్తారంతా మొత్తం. రేపటి గురించి ఆలోచించే వాళ్ళెప్పుడూ వాళ్ళ దేహం గురించే ఆలోచిస్తారు. వాళ్ళందరూ భయాలతో ఉంటారు. కృపణులు వాళ్ళు. దీనంగా ఉంటారు. ఎప్పుడు దేనికో దానికి బాధపడుతూ. ఆ రకంగా ఉండే వాళ్లకు ఆ శ్వః రేపన్న మార్గం ఒకటుంటుంది. వాళ్ళకు రేపని ఆలోచించే వాళ్ళకి మళ్ళీ జన్మలొస్తూనే ఉంటాయి. అశ్వత్థం అంటే రేపన్నది లేదురా అని చెప్తే గూడా రేపని ఆలోచిస్తూ రేపటి గురించే అది ఊడలుగా వ్యాపిస్తూ కింద వేర్లన్నీ బాగా ఊంచుకుంటూ ఉన్న అశ్వత్థ వృక్షం ఇది. తల్లకిందుల సంసార వృక్షము. అది మాత్రం వస్తుంది. ఒకవేళ సన్యాస మార్గంలో ఉంటే ముఖ్యంగా మనసుకి నేర్పించవలసిన విషయం ఏంటంటే ఈ 2. ఈ 7లో చెప్పిన విషయము, కింద 20లో చెప్పిన విషయము. ఇక్కడేం చెప్పారు? ఒక్కడినే ఉంటాననుకోవాలి. అంటే ఉన్నదంతా నేనే. ఎప్పుడూ ఉండేది నేనే. అందరూ ఉన్నారని అనిపించేదంతా మోహమే అని ఆ మోహాన్ని వదిలిపెట్టాలి. ఆ మోహాన్ని ఇక్కడ వదిలిపెట్టగలగాలి. అసలు మోహం వదిలిపెట్టి సన్యాస మార్గంలోకి అడుగు పెట్టవలసి ఉంటుంది. అందులో ఆ సన్యాస మార్గాన్ని అవలంబిస్తున్న సమయంలో రేపటి గురించి ఆలోచించరాదు. ఇంక వాళ్ళు చేయవలసింది ఏమి అంటే ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు ముఖ్యంగా వీర్యవర్జితము. అసలు చివరికి జ్ఞానం కావాలి అన్న కోరికను కూడా వదిలిపెట్టేయాలి వాళ్ళు. జ్ఞానం కావాలి అన్నది కూడా ఒక బంధమై ఉంటుంది. దాన్ని గూడా వదిలిపెట్టి సతతము వాళ్ళు స్వధర్మంలోనే ఉండాలి. ఆత్మస్వరూపంగానే వాళ్ళు ఆత్మలోనే రమిస్తూ ఉండాలి. ఆత్మారాములై ఉండవలసి ఉంటుంది. ఇది సన్యాసులు చేయవలసిన అనుష్ఠానము. ఈ రకంగా చేయగలిగితే ఇదొక మార్గం ఉన్నది. చేయగలమా లేదా అని చూసుకోవాలి. లేదా ఎన్ని చేయగలమని చూసుకోవచ్చు. వాళ్ళు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు రేపటి గురించి ఆలోచించరాదు. రేపటి గురించి ఆలోచించే వాళ్ళెవరు? ఎవడైతే శునాంపధి వర్తతే ఆ రేపన్న మార్గంలో శునాం అంటే స్వహ రేపన్న మార్గం గురించి రేపన్న మార్గంలో ఉన్నవాడు
ఆ దారిలో ఉన్నవాడెవడు అంటే ప్రపంచ మార్గంలో ఉన్నవాడెవడంటే సత్కృతః అసత్కృతః. వాడు ఎవరైనా గౌరవిస్తున్నారన్నా, అగౌరవం చేస్తున్నారన్నా, ఏదైనా సరే మనల్ని మర్యాదగా చూస్తున్నారా? చూడట్లేదా? మనల్ని గౌరవిస్తున్నారా? లేదా? అన్న వాటితోటి సంబంధం లేకుండా ఎవడైతే కృపణ చక్షుష ఇదే దైన్యంగా అన్యామృత్తిం ఇంకో జన్మ కావాలి అని ఎవడైతే ఆ కామాత్ముడు కోరుకుంటాడో, వాడు ఈ స్వహ మార్గము సంసార మార్గాన్ని ఉపైతి పట్టుకుంటాడు. నేనొకవేళ ఇంకొక జన్మ కావాలి అని కోరుకుంటే కామంతోటున్నానంటే మాత్రం మళ్ళీ జన్మలొస్తాయి నాకు అని ఆలోచించుకుని నాకొద్దు. రేపటి గురించి ఆలోచిస్తే మళ్ళీ జన్మలుంటాయి. కాబట్టి నాకొద్దు అని వాడు వాటిని వదిలిపెట్టగలిగి ఉండాలి. ఇంత తీవ్రంగా, ఇంత నిష్ఠతోటి ఉండగలిగితే అది సన్యాస మార్గము. అయితే సన్యాస మార్గం అవలంబించడానికి మనకు మెయిన్‌గా ఉన్న హర్డల్ ఏంటంటే, మనము కమ్యూనిటీలో ఉంటాము. మనము ఊళ్ళల్లో ఉంటాము, ఇళ్ళలో ఉంటాము, మన వాళ్ళ మధ్యలో ఉంటాము. అట్లాంటప్పుడు ఇక్కడ చెప్పినంత తీవ్రంగా, అంత సిన్సియర్‌గా సన్యాసాన్ని ఫాలో అవ్వడం కష్టమవుతుంది. భార్యనో, భర్తనో ఉంటారు మరి. వాళ్ళని సడెన్‌గా నాకు వైరాగ్యం కలిగిందంటే వైరాగ్యం ఇంకొక విషయం ఏంటంటే సడెన్‌గా కలగదు. వైరాగ్యం నెమ్మదిగా చాప కింద నీరులాగా మనసులో చేరుతుంటుంది. అది నెమ్మదిగా అదే బయటపడుతుంటుంది. ముందైతే లోపల అది నిండుతుంటుంది వైరాగ్యము. మనసులో నిండుతుంటుంది. బయట బాహ్యంగా శరీరంతో కర్మలు చేస్తున్నవి చేస్తున్నట్టే కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు చేసే పనులే చేస్తూ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనసులో మాత్రం వైరాగ్యం నెమ్మదిగా కలుగుతూ ఉంటే కొంతకాలం పడుతుంది. అది ఒక స్థితికొచ్చిన తర్వాత అప్పుడు మన మాటల్లో, మన చేతల్లో స్పిల్ అవుతుంటుంది. బయట పడుతుంటుంది. ఇంతకీ ఆ రకంగా వైరాగ్యంతో మనమున్నప్పుడు అందరికి దూరంగా ఉండాలి అనుకుంటే ఒక్కొక్కసారి కుదరదు. ఇంట్లో ఉంటాము. సడెన్‌గా భార్యనొదిలిపెట్టిపోవడం, సడెన్‌గా భర్తనొదిలిపెట్టిపోవడం, పిల్లల్ని దూరం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం ఇట్లా ఒక్కటేసారి చేయడం కష్టమవుతుంది. కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి శరీరం ఉన్నందుకు. కాబట్టి ఒకవేళ సన్యాసం చేయగలను నేను. అందరికి దూరంగా ఉండగలను. భార్యాభర్తలు, పిల్లలు, ఉద్యోగము, ఇల్లు అన్న ఆబ్లిగేషన్స్ లేవు. లేదా భార్య, భర్త, పిల్లలు అన్న ఆబ్లిగేషన్స్ ఇమ్మీడియేట్‌లీ లేవు నాకు. ఏదో అమ్మో, అక్కో, తమ్ముడో వాళ్ళున్నారు. దూరంగా ఉన్నారు. వెంటనే నన్ను వాళ్ళేం పలకరించరు. ఉద్యోగం నేను చేయకపోయినా గూడా భోజనానికి గడుస్తుంది. ఇల్లు లేకపోయినా ఎక్కడైనా ఉండగలను అని ఒకవేళ ఎవరైనా అనుకోగలిగితే, నిజంగా గూడా దూరంగా ఉండగలిగితే సన్యాస మార్గాన్ని తీసుకోవచ్చు. అయితే ఒకవేళ ఆ పైన చెప్పినంత సివియర్‌గా చేయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇంట్లోనే ఉండొచ్చు. ఇంట్లోనే ఉంటూ వానప్రస్థాశ్రమాన్ని మనము పాటించొచ్చు. దాని గురించి ఆ రెండో ఆప్షన్ ఇక్కడ చెప్తున్నారు. ఇందులో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏమి? దీన్ని ఎట్లా మనం ఆచరించాలి అని చూసుకుందాము. ఇది గూడా ధర్మసమ్మతమే. దీనికేం చెయ్యాలి అంటే మళ్ళీ, ఇది కూడా మన స్వవృత్తి. ఇది గూడా సువృత్తి. ఇది గూడా పెద్దలు చూపించిన మార్గమే. ఇది గూడా అంతే. ఇక్కడ పాండు 29వ శ్లోకంలో చెప్తున్నది వానప్రస్థం గురించే. ఇక్కడ పైన కూడా ఆయన చెప్తూ ఉన్నప్పుడు 6వ శ్లోకంలో ఆయన మోక్షాన్ని కోరుతాను, బంధాన్ని వదులుతానని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గూడా సువృత్తి అనువర్తిష్యే తామహం పితుః అవ్యయాం అనే చెప్పాడు. ఇది గూడా పెద్దలు చూపించిన మార్గం. ఇది సువృత్తి. దీన్ని అనువర్తిస్తాననుకున్నాడు. ఈ 6వ శ్లోకంలో చెప్పినట్టు. మళ్ళీ ఇక్కడ సన్యాసం కుదరకపోతే నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ అంతే. స్వవృత్తిమనువర్తిష్య తామహం పితురవ్యయాం అని పెద్దలు చూపించిన ఒక స్వవృత్తి మార్గం ఉన్నది. మనం ఇక్కడ
ప్రవృత్తి, నివృత్తి మార్గాల గురించి మాట్లాడట్లేదు. మనం ఇక్కడ స్వవృత్తి, సువృత్తి మార్గం గురించి మాట్లాడుతున్నాము. ఇది గూడా ధర్మ సంహితం. ఇది గూడా ధర్మం అంగీకరించిన మార్గము. ఇందులో ఏముంటాయంటే, గ్రామ్య సుఖాలను వదిలిపెట్టాలి. గ్రామంలో ఉండొచ్చు, అడవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే గ్రామ్య సుఖాల కోసం మనసు ఆశపడరాదు. అది ఫస్ట్ రిక్వైర్మెంట్. సన్యాసాశ్రమానికి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఒక్కళ్ళే ఉండడం. వానప్రస్థానికి ఒక్కళ్ళు ఉండలేకనే గదా! ఉండడానికి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. వెంటనే అందరికీ దూరంగా ఉండలేమనుకున్నప్పుడు, ఊళ్ళోనే ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. కానీ ఆ గ్రామ్య సుఖాలేమున్నాయో, అందరితో కలిసి ఉన్నప్పుడు రకరకాల సుఖాలుంటాయి. వంట చేసుకొని తినడం దగ్గర నుంచి, ఏదో ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గర నుంచి, వచ్చే పోయేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడ్డాల దగ్గర నుంచి టీవీలుంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఆ సుఖాల గురించిన ఆశ ఉండొద్దు. ముందు దాన్ని త్యాగం చేయాలి, వదిలిపెట్టేయాలి. ఇది తింటాను, ఇది తినను, ఇది కావాలి, ఇది వద్దు అని చెప్పడానికి కుదరదింకా. గ్రామంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా గూడా, లేదా అడవిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, గ్రామ్య సుఖాలను ఇంకా కోరరాదు మనసు. అయితే నేను విరక్తి మార్గంలో ఉన్నానని అడ్వర్టైజ్‌మెంట్ జేసుకుంటూ ఇంట్లోనే ఉన్నామనుకోండి. ఏదైనా పర్వాలేదు, నేనేదైనా తింటాను, ఇవన్నీ నేను పట్టించుకోను అంటే, ఇంట్లో మనతో పాటు ఉన్నవాళ్ళు, మన వాళ్ళు విసుక్కుంటారు. భర్తో, భార్యో, పిల్లలో వాళ్ళు విసుక్కుంటారు. "ఏం అట్లా మాట్లాడుతున్నావు సన్యాసం తీసుకున్నట్టు? ఏది ఇష్టమో చెప్పు, నీకేమి ఇష్టమో అది తిను" అని వాళ్ళు గూడా అరుస్తారు. కాబట్టి వాళ్ళని విసిగించకుండా ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండడం అత్యవసరము. మనసులో ఆ గ్రామ్య సుఖాలను వదిలిపెట్టి, బయటికి ఏదో ఒకటి తింటే తిన్నాం, ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడాం. వాటి గురించి ఇంకా పట్టించుకోరాదు. ఆ రకంగా ఒక గొప్ప తపస్సుని తపించవచ్చు. సన్యాస మార్గంలో ఇక్కడ 6 శ్లోకంలో చెప్పినట్టు అతీవ తపసా అహం యోజయిష్యామి అని చెప్పుకున్నట్టు అత్యంత తీవ్రమైన తపస్సు సన్యాసాశ్రమంలో ఎట్లా చెయ్యొచ్చో, అట్లానే వానప్రస్థాశ్రమంలో కూడా గొప్ప తపస్సు తపించవచ్చు. వానప్రస్థం చేస్తున్నాము, ఇంట్లోనే ఉంటామంటే గృహస్థుగానే ఉండవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా వానప్రస్థం చెయ్యొచ్చు. అరణ్యంలోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏదైతే రణగుణ ధ్వనులతో ఉంటుందో, మనసంతా గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లాగా కోరికలతోటి గణగణ అనకుండా అది క్వైట్‌గా ఉంటే అప్పుడది అరణ్యం. ఏది రమణీయమై ఉంటుందో అది గ్రామం. ఏది రమణీయం నాకిది రమణీయము అని బయట బాహ్య విషయాలు ఏవైతే ఇష్టాన్ని కలిగిస్తాయో వాటికి దూరంగా, దూరంగా ఉండడం, అరణ్యంలో ఉండడం. ఆ రకంగా ఉంటూ గొప్ప తపస్సుని తపించొచ్చు. అట్లాంటి వాళ్ళు వల్కలాలు ధరించాలి. పట్టు చీరలు అవన్నీ కట్టుకోవాలనిపించట్లేదు. పట్టు బట్టలు కట్టుకోవాలనిపించట్లేదు. ఎండలకు వాటికి బరువుగా ఉన్నాయి అని ఏదో ఒకటి చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళకి. ఏవైనా సరే క్వైటర్‌గా ఉన్న కాటన్ వస్త్రాలు అట్లాంటివి కట్టుకోవాలి. ఎందుకంటే భోగాలని వదిలిపెడుతూ ఉన్నాం మనం. ముఖ్యంగా చేస్తున్న ఎక్సర్‌సైజ్ అంతా దేనికోసమన్నా ఇవన్నీ బయట బాహ్యమైన యాంత్రికంగా చేసే వ్యవహారాలు గావు. మానసికంగా మనం సాధిస్తున్నదేంటి అంటే వైరాగ్యం తెచ్చుకోవాలి. కాబట్టి వల్కలాలు, బట్టలు, వస్త్రాలు ఏమి ధరిస్తున్నామని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసుకి సంతోషం కలిగించేవి, కాస్ట్‌లీవి అవన్నీ అని మోహాలుండరాదు. ఏవో ఫలాలు, మూలాలు ఏవో ఆసనం చేస్తాము. ఆ రకంగా చరిష్యామి, తిరుగుతాను అని అనుకోవాలి. తర్వాత మరి వానప్రస్థంలో ఉన్నప్పుడు సన్యాసానికి ఉండవు గానీ, వానప్రస్థానికి అగ్ని కార్యాలుంటాయి. స్నానాలవన్నీ చేయవలసి ఉంటుంది. అయితే పరిమితమైన ఆహారాన్ని మాత్రం పుచ్చుకుంటూ ఉంటాను. చీరలతోటో, నార చీరలతోటో, చర్మాలతోటో, జటలతోటో ఏదో ఒకటి ఉంటాను. వీటి గురించి ఎక్కువ పట్టించుకోను. శీతమా, ఆతపమా అని శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, క్షుత్పిపాసలు ఇటువంటి ద్వంద్వాలకు దూరంగా ఉంటాను. ఏ ఆశ్రమం అని సంబంధం లేదు మనకు. బ్రహ్మచర్యమైనా సరే, వానప్రస్థమైనా సరే, సన్యాసమైనా సరే,
ఈ ద్వంద్వాలకు దూరంగా ఉండడం మాత్రం కామన్ రిక్వైర్మెంట్. ద్వంద్వాలు జనరల్‌గా గృహస్థాశ్రమంలో ఉంటాయి. అయితే మనము కోరుకుంటున్నది బ్రహ్మచర్యం కాబట్టి, అందులో వానప్రస్థమైనా సరే, సన్యాసమైనా సరే, ఆకలి దప్పికలు, శీతోష్ణాలు, సుఖాలు, దుఃఖాలు ఇట్లాంటివన్నిటికి తట్టుకోవడం ఒకటి ముందు మనకు అలవాటు కావాలి. ఇంత మాత్రం తట్టుకోలేకపోయామంటే వైరాగ్యం లేదనర్థం. ఈ రకంగా దుశ్చరమైన తపస్సు. దాన్ని ఆచరిస్తూ శరీరాన్ని శుష్కింపచేసుకుంటాను. ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్లో ఉన్నాను గదా అని అందరితోటి అదే పనిగా మాట్లాడుతూ, అందరితోటి సంబంధాలన్నీ పెట్టుకుంటూ, వ్యవహారాలన్నీ పెట్టుకోను. ఏకాంతంగా ఉంటాను. విమృశన్ ఏకాంతంగా ఉండి ఏం చేస్తానంటే దిక్కులు చూసుకుంటూ కూర్చుంటాను గాదు. ఏకాంతంగా ఉంటాను. ఒక్కడినే ఉంటానంటే డల్‌గా, మబ్బుగా ఉంటానని గాదు. జడుడిగా ఉంటానని గాదు. విమృశన్ ఆలోచించుకుంటూ ఉంటాను. చదువుకున్న వాటన్నిటి గురించి ఆలోచించుకుంటూ, మననం చేసుకుంటూ, విమర్శించుకుంటూ, విచారించుకుంటూ, విచక్షణ చేసుకుంటూ ఉంటాను. ఊరికినే కూర్చోవడం గాదు. ఉంటే ఉన్నావులే నువ్వు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, అడవిలో ఉన్నా పర్వాలేదు, గృహస్థాశ్రమంలో నీ వాళ్ళతోటున్నా గూడా పర్వాలేదని కొంచెం లైసెన్స్ ఇచ్చేసరికి, ఇంకా జ్ఞానం గురించిన ఆలోచన లేకుండా ఉంటానంటే మాత్రం కుదరదు. విమర్శ ఉండాలి. ఆత్మ విమర్శ చేసుకుంటూనే ఉండాలి. ఏకాంతంగా ఎక్కువ ఎక్కువ సమయము ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉండాలి. పక్వము. ఏవో పండాయా, పండలేదా అని ఏమి సంబంధం లేదు. ఏవో ఒకటి తీసుకొచ్చి వనంలో దొరికే వాటిని వాక్కులతో, మంత్రాలతో, అద్దిహి నీటితో పితృదేవతలను, దేవతలను తృప్తిపరచవలసి ఉంటుంది మరి. వానప్రస్థంలో ఈ పనులు కొన్ని ఉంటాయి. మొత్తం కర్మ సన్యాసం చేయడం కుదరదు. వానప్రస్థంలో ఎంతో కొంత కర్మలుంటాయి. అయితే ఆ కర్మలని విమర్శతో కలుపుకుంటూ, జ్ఞానంతో కలుపుకుంటూ చేయవలసి ఉంటుంది. ఈ విమర్శ లేదు అంటే, ఏకాంతంగా ఉండడం లేదు, విమర్శ లేదంటే, ఈ 2 లేవంటే మాత్రము ఇంకా వానప్రస్థము చెడిపోతుంది. కుదరదు. ఎందుకంటే మిగిలిన పనులన్నీ ఏదో గృహస్థాశ్రమంలో ఉన్నట్టే ఉంటాయి. ఆ తర్వాత ఆ రకంగా ఉంటే ఇనీషియల్లీ ఇంట్లోనే ఉండి మనుషుల మధ్యలో మన వాళ్ళ మధ్యలోనే ఉంటాము. భార్యతోటో, భర్తతో ఇనీషియల్‌గా వాళ్ళు పర్వాలేదు ఏమనరు గానీ, వాళ్ళకి గూడా విసుగొస్తుంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి వాళ్ళు గూడా మనం అడ్డంగున్నాం వాళ్ళకనుకుంటారు. మనం చదువుకుంటున్నాం అనుకుంటే, ఎప్పుడు చదువుకుంటూ కూర్చుంటావు అని అట్లా వాళ్ళు కొంచెం మనం అడ్డంగా ఉన్నాం వాళ్ళకనుకుంటారు. మనల్ని అటు సైడు వాళ్ళ ప్రపంచం వైపుకి తిప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇది చాలా ఎక్కువ ముఖ్యమైన హర్డల్ ఉంటుంది. వానప్రస్థ సన్యాసాశ్రమానికి సుఖము చేయగలిగితే, వానప్రస్థంలో ఉండి, ఇప్పుడు మన గృహస్థాశ్రమంలో ఉండి వానప్రస్థాన్ని అవలంబిస్తున్నామంటే మాత్రము చాలా కష్టముంటుంది. ఎందుకంటే మన వాళ్ళందరూ ఉంటారు. మనము మన వాళ్ళు అనుకున్న మన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. అమ్మో, నాన్నో, అక్కో, తమ్ముడో, భార్యో, భర్తో, పిల్లలో ఎవరో మన చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ప్రపంచం వైపుకి తిప్పుతుంటారు మనల్ని. మన మనసు ఈజీగా అటు తిరుగుతుంటుంది. వాళ్ళు మంచి మాట్లాడినప్పుడో, వాళ్ళు కొంచెం కసురుకున్నప్పుడో ఏదైనా సరే మనసు అటు తిరుగుతుంటుంది. ఇంక అప్పుడు దాన్ని జారకుండా నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టమైతుంది. ఇదొక్కటి మాత్రం ఈ వానప్రస్థం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి నేను ఈ మార్గంలో వైరాగ్యాన్ని సాధిస్తానని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాలి. ఈ స్టెప్ దగ్గర కష్టమవుతుంది. అయితే అయిందిలే ఇనీషియల్‌గా ఒకవేళ వాళ్ళు విసుక్కున్నా గూడా కొంతకాలానికి వాళ్ళకే అర్థమైతుంది అని మనము తెలుసుకోవాలి. ఇనీషియలీ మనము ఈ మార్గంలో ఉన్నాము, మన మనసు ఈ మార్గంలో ఉంది అని వాళ్ళంతట వాళ్ళకర్థం గాదు. ఒక్కొక్కసారి మనం చెప్పినా వాళ్ళకర్థం గాదు పాపము. కానీ కొన్నాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంటుంది. తెలిసిన తర్వాత వాళ్ళింకా సగం దారికొచ్చేసరికి ఉదాసీనంగా ఉంటారు. మనల్ని పట్టించుకోరు. వాళ్ళంతే వాళ్ళు చెప్పినా ఇనరు పోనీ అనుకుంటారు. తర్వాత కొన్నాళ్ళకి యాక్చువల్‌గా సపోర్ట్ చేస్తారు కూడా. ఈ 34థ్ శ్లోకంలో చెప్పింది జరుగుతుంది. ఇనీషియల్‌గా వానప్రస్థ జనం ఎవరున్నారో మనము ఒకవేళ
వైరాగ్య సాధనకి వానప్రస్థాన్ని స్వీకరిద్దామని అనుకుంటే, అప్పుడు ఇనీషియల్‌గా మన కులవాసులుంటారు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు. కులం అంటే ఫ్యామిలీ. మన ఫ్యామిలీ పీపుల్ ఇనీషియల్లీ వాళ్ళకర్థం గాదు. మనం వాళ్ళు విసుక్కుంటారు. కానీ కొంతకాలానికి వాళ్ళు అర్థం జేసుకుంటారు. ఇంక అప్పుడు అప్రియాణి న ఆచరన్. వాళ్ళు ఏమి మనం వాళ్ళకి అప్రియం చెయ్యము. వాళ్ళు మనకు అప్రియం చెయ్యరు. వాళ్ళు యాక్చువల్‌గా ఇంక మనల్ని ముందు వదిలిపెట్టి ఊరుకుంటారు. వాడి సంగతి వాడు పోనీలే చదువుకుంటే చదువుకున్నాడు పోనీలే అనుకుంటారు. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు సపోర్ట్ కూడా చెయ్యొచ్చు. ఇంట్లో వాళ్ళే అట్లా ఉన్నప్పుడు బయటి వాళ్ళు అసలు మన గురించి పట్టించుకోరు. కాబట్టి ఇంట్లో ఉండి కూడా వానప్రస్థాన్ని ఆచరణ చెయ్యొచ్చు. ఇంట్లో ఉండి కూడా వానప్రస్థాన్ని ఆచరించొచ్చు. ఆ అవకాశం ఉన్నది. కానీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు సరే కులవాసులు, గ్రామవాసులు పక్కన పెడదాము. మన సొంత మనస్సు అసలు ముందు ఒప్పుకుంటుందా అని మనం ఆలోచించుకుంటున్నాము. ఈ రకంగా ఆరణ్య శాస్త్రాల్లో వానప్రస్థం గురించి చెప్పే మోక్ష శాస్త్రాల్లో ఉగ్రతరమైన విధులన్నీ చెప్తారు. ఇవన్నీ ఏమి సులువుగా, ఈజీగా చేసేవి గావు. కాబట్టి వైరాగ్యం కావాలని అనుకున్న వాళ్ళు, జ్ఞానం కావాలంటే వైరాగ్యం కంపల్సరీ. వైరాగ్యం చెయ్యాలంటే ఇదిగో ఉగ్రంగా ఇట్లా ఉంటాయి. కష్టంగా ఉంటాయి. ఇంకా ముందు ముందుకి వెళ్తూ ఉంటే ఇంకా కష్టంగానే ఉంటాయి. ఏమి సులువైన, సుఖమైన మార్గం గాదు. వైరాగ్యము చాలా కష్టము. అయితే వైరాగ్యం లేకుండా రాగాలున్నాయి అంటే మాత్రము మోహాలుంటాయి. పట్టుదలలుంటాయి. వీటితో ఉన్నంత వరకు, ఆశలతో వాటితో ఉన్నంత వరకు మనం ఇది చదువుకుంటున్నది ఊరికినే చెవుల్లో పడుతుంటుంది గానీ, మనసు పట్టుకోలేదు. దానికి అర్థం గాదు. మనకు వైరాగ్యం లేకపోతే జ్ఞానము కలగదు. వైరాగ్యం కలగకపోతే అర్థం గూడా గాదు చదివింది. వైరాగ్యం లేకపోతే ఆచరించలేము. ఎందుకంటే వైరాగ్యం లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఆచరిస్తాం మనం? ఏమి ఆచరించలేము. ఆచరణ లేకపోతే అర్థమయ్యింది అనుభవంలోకి రాదు. అన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడివక్కడ ఆగిపోతాయి. ఇదంతా వింటున్న వాళ్ళు ఎప్పుడైనా నన్ను మధ్యలో అడుగుతుంటారు. విన్నట్టే ఉంటుంది గానీ ఎందుకో అర్థం గావట్లేదు. అప్పటికి అర్థమైనట్టే ఉంటుంది గానీ ఎందుకో గుర్తుండట్లేదు అని మధ్యలో నాకు చెప్తారు. మీరు ఆ మాట చెప్పినప్పుడల్లా ఒకటే మాట చెప్తుంటాను ఏదో అరిగిపోయిన రికార్డర్‌లాగా. వైరాగ్యం ఉంటేనే, ఆచరిస్తూ ఉంటేనే ఇది అర్థమైతుంది అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాను. నేను చెప్తున్న విషయం గాదది. నేనెందుకు చెప్తానంటే ఇక్కడ అవే ఉంటాయి గాబట్టి అదే చెప్తాను. 2 రకాలుగా. ఇక్కడ అవే ఉంటాయి గాబట్టి అవి చదివి చెప్తాను. రెండోది నేనెంతో కొంత ఉగ్రతమంలాగా ఉంటాయవి అసలు భయంకరంగుంటాయి. చేయడానికి ఏడుపొస్తుంది. అయినా గూడా ఎంతో కొంత ప్రయత్నం చేసుకుంటుంటాను. అట్లా చేస్తూ ఉంటేనే ఎంతో కొంత అర్థమైతుంటుంది. ఈ రకంగా ఈ దేహాన్ని పరిసమాప్తి చేసుకోవాలని ఆశిష్యే కోరుకుంటున్నాను. ఇటువంటి ఉగ్రతమమైన విధులుంటాయి. వైరాగ్యం చాలా కష్టంగుంటుంది ఆ మార్గము. అరణ్య మార్గమది. ఏమి రమణీయమైన మార్గం గాదు. అసలు రమణీయానికి ఆపోజిట్ మార్గమది. అయినా గూడా దాన్ని కాంక్షమాణః కోరుకుంటున్నాను అని కమిట్మెంట్ ఉండాలి. ఈ కమిట్మెంట్ ఉంటే మనము మొదలుపెట్టొచ్చు. ఎన్ని చేయగలము అని చూసుకొని యాక్చువల్‌గా చేసుకుంటూ పోవాలి. ఇంత చెప్పాను గాబట్టి ఒక మాట చెప్తాను. నేను చాలా మందిని మన రామాయణంలో, భారతంలో, భాగవతంలో క్యారెక్టర్స్‌ని అనలైజ్ చేసినట్టే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అనలైజ్ చేసి, నా చుట్టూ ఉన్నవాళ్ళంటే మీనాతో సహా అనలైజ్ చేసి నేను కనిపెట్టిందేంటంటే, రకరకాల రాగాలుండవు. మనుషులకి ఒకటో, రెండో ఉంటాయి రాగాలు. విపరీతమైన రాగము, మోహము ఒకటో, రెండో విషయాల గురించుంటాయి. పట్టుదలలుంటాయి, మొండితనాలుంటాయి. అవి చాలా ఉండవు. అందరికీ ఒకటే రకం ఉండవు. అందరికీ ఎన్నెన్నో ఉండవు. ప్రతి వాళ్ళలో వాళ్ళకు తలా ఒకటి యూనిక్ ఫీచర్ ఉంటుంది. ఒక యూనిక్ మొండితనం ఉంటుంది. ఒక వెరీ స్పెషల్ ఫీచర్ లాగా ప్రతి వాళ్ళలో ఒక రకం లేతే మాక్సిమం 2 మొండితనాలుంటాయి. ఆ మొండితనాన్ని ఒకవేళ ఎవరికి వాళ్ళు
ఐడెంటిఫై చేసుకుంటే చేసుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి. దాన్ని ఐడెంటిఫై చేసి దాటితే ఇంక మిగిలినవన్నీ వైరాగ్యానికి సంబంధించినవన్నీ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతాయి. కానీ వైరాగ్యం స్టార్ట్ చేయడానికి ఇదే ఇక్కడ మనము ఏదో షాప్‌లో చూసుకున్నట్టు ఆ మార్గం మంచిదా? ఈ మార్గం మంచిదా? ఏ మార్గంలో ఏమేమున్నాయని చూసాం బానే చూసాం గానీ, ముఖ్యంగా నిజంగా ఏదో ఒకటి కమిట్ అయ్యి ఒక మార్గం పట్టుకుంటే కూడా ఏదో ఒక ఆశ్రమం గృహస్థాశ్రమంలో ఉండి కూడా కావాలంటే సన్యాస, వానప్రస్థ, బ్రహ్మచర్య ఆశ్రమం కాంబో ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అందులో కొన్ని, అందులో కొన్ని ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ముఖ్యంగా మొదలుపెట్టే కన్నా ముందు మళ్ళీ చెప్తున్నాను. మొదలుపెట్టే కన్నా ముందు ప్రతి వాళ్ళలో ఒక మేజర్ హర్డల్ ఉంటుంది. ఒక మేజర్ హర్డల్. ఒక అడ్డంకి ఉంటుంది. మొండితనం ఒకటుంటుంది. ఆ మొండితనము ఎవరికి వాళ్ళకి యూనిక్‌గా స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అది ఐడెంటిఫై చేసి దాన్ని దాటితేనే వైరాగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఐడెంటిఫై చేయడము, దాన్ని దాటడము చేయకపోతే వైరాగ్యం స్టార్ట్ అవ్వదు. అది విషయము. సరే. ఇంతవరకు చూసుకున్నాం కదా! ఇంకిప్పుడు కథగా చెప్తాను. ఇంకిక్కడి నుంచి మన పాండురాజు కథ చెప్తాను. ఇంతవరకు చూసుకున్నవి మాత్రం ఎవరికి వాళ్ళు మీకు మీరే ఆలోచించుకుని, ఐడెంటిఫై చేసుకొని చేయగలిగితే మార్గాన్ని మీరు ఆచరించడం మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు మన పాండురాజు విషయం ఏంటంటే, ఆయన ముందు పైన చెప్పిన మార్గాన్ని సన్యాస మార్గాన్ని అనుకున్నాడు. ఆయన భార్యలిద్దరూ మేము కూడా నీతో పాటే ఉంటామంటే, సరే అని వానప్రస్థానికి ఒప్పుకున్నాడు. ఇంకా తర్వాత ఆయన నిజంగా గూడా చాలా గొప్ప తపస్సు చేశాడు. వైరాగ్యం నిజంగా సాధించాడు. ఆయన చాలా దూరం వెళ్ళాడు. అయితే ఆయన జ్ఞానము ఇక్కడ ఇదంతా చేశాడు పాపము. ఇవన్నీ ఇక్కడున్నవన్నీ చాలా మటుకు చేసుకుంటూ వచ్చాడు. ఆయన పాండురాజు ఏదైతే 30థ్ శ్లోకం నుంచి ఉన్నాయో అవి చాలా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక్కటేంటంటే ఆత్మ విమర్శ అది ఆ జ్ఞానం గురించిన ఆలోచన మాత్రం ఆయన పెద్దగా చేసుకోలేదు. జ్ఞానం గురించి ఆలోచించుకోకుండా వైరాగ్యం మాత్రం చేసుకుంటూ పోయాడు. ఆయన మనసులో ప్రాబబ్లీ జ్ఞానం, వైరాగ్యం 2 ఒకటే అనుకునుంటాడు. జ్ఞానం కలగలేదు గానీ, వైరాగ్యం మాత్రం చాలా సాధించాడాయన. పైకి ఎక్కుతూ, ఎక్కుతూ, ఎక్కుతూ వెళ్ళిపోయాడాయన. ఒకానొక సమయంలో ఆయనకి ఇంకా ఆత్మజ్ఞానం కావాలన్న ఆశ కలిగింది. ఎన్నాళ్ళు ఇట్లానే ఉంటానో, నాకు గూడా మోక్షం కావాలి అన్న ఆశ కలిగింది. దాని గురించి ఇక్కడ మన వ్యాసుల వారు ఏం చెప్తున్నారంటే, ఆయన చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాడు. ఆయన ఎన్నో మెట్లెక్కుతూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎన్నో మెట్లెక్కుతూ వెళ్ళాడు అన్న విషయాన్ని పేర్లుగా చెప్పారు. కొన్ని ఈ కొండ ఎక్కాడు, ఆ కొండ ఎక్కాడు, ఈ నది దాటాడు, ఆ సరస్సు దాటాడు, ఈ పర్వతం ఎక్కాడు, దాన్ని దాటాడని ఈ రకంగా చెప్తూ వచ్చారు. అంటే బేసికలీ ఆయన రకరకాల స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోయాడు వైరాగ్యంలో. ఇంకా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఆ రకంగా గొప్ప తపస్సు తపిస్తూ ఉన్నాడు మనవాడు. అక్కడ అహంకారం లేకుండా ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నది వింటూ ఉన్నాడు. శ్రవణమైతే చేస్తూ ఉన్నాడు. ఇంద్రియ జయాన్ని సాధించాడు. మనోజయాన్ని సాధించాడు. ఆ రకంగా ఉన్నవాడై ఒకానొక సమయంలో ఆయన స్వర్గం గంతుం స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. కోరుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఈలోగా అక్కడున్న వాళ్ళందరూ ఎవరెవరున్నారో ఆయన పలాని ప్రదేశానికెళ్ళి ఎక్కడ సెటిల్ అయ్యాడో, అక్కడున్న ఋషులు, మునులు, తాపసికులు వాళ్ళతో స్నేహాలన్నీ చేశాడు. కొంతమందికి సోదరుడిగా, కొంతమందికి సఖుడిగా, కొంతమందికి పుత్రుడిగా అట్లా ఉన్నాడు. ఈ రకంగా ఉండగా ఆయన బ్రహ్మర్షి సదృశుడయ్యాడు యాక్చువల్‌గా. బ్రహ్మర్షి అంతటి వాడయ్యాడు. గొప్ప తపస్సులన్నీ తపిస్తూ ఉన్నాడు. ఇంక చివరికి ఆయనకు తితీర్ష తరించాలన్న ఇచ్చ కలిగింది. తీవ్రమైన తరించాలన్న కోరిక కలిగింది.
ఆయనింక ఫస్ట్ టైము ఉదన్ముఖుడయ్యాడు. ఉదన్ముఖుడు అంటే ఉన్ముఖుడయ్యాడు. పైకి వెక్కాలి అని ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం చెయ్యాలి. ఉత్తరించి పోవాలి. ఉదన్ముఖం అంటే ఉత్తర దిక్కు అని చెప్తారు. ఉత్తరం వైపుకి వెళ్ళాలి. ఉత్తరించి పోవాలి. తరించి పోవాలి. ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం చెయ్యాలి అన్న కోరిక కలిగిందాయనకి మొదటిసారి. ఆ రకంగా ఆయన బయలుదేరబోతూ ఉంటే, ఆయనతో అక్కడున్న తాపసికులేం జెప్పారంటే, "ఉండయ్యా ఉండు. నువ్వు ఏమీ తెలియకుండానే ఉత్తరించి ఎళ్ళిపోతావేంటి? తరించి పోవాలంటే జ్ఞానం కావాలి" అని నేను ఆధ్యాత్మికంగానే చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ చెప్తాను. తర్వాత కథలోకి వెళ్తాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చెప్పినదాన్ని నేను కథగా చెప్తుంటే కూడా మీరు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండర్ కరెంట్ లాగా మన వ్యాసుల వారు చెప్తున్న కథంతా ఆత్మ అభ్యాసమే అండర్ కరెంట్ లాగా ఉంటుంది. పైన ఊరికే కథలాగా కనిపిస్తూ ఉంటుంది. ఉదన్ముఖుడుగా ఆయన ఊర్ధ్వ దిక్కుగా వెళ్ళిపోదామంటే, ఉత్తరించిపోదామని ఆలోచిస్తుంటే వీళ్ళు ఉండు అట్లా ఇట్లా వెళ్తావు. పైకి వెళ్ళాలంటే చాలా అడ్డంకులుంటాయి అని చెప్తూ ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే, "మేము గూడా ఉపరి ఉపరి గచ్చంతః పైన పైన తిరుగుతూ ఉన్నాము. మాకు తెలుసు పైకి వెళ్ళాలి, తరించిపోవాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. అక్కడ దుర్గమమైన దేశాలుంటాయి. అక్కడ అసలు ఇంతవరకు అసలు విచిత్రం ఏంటంటే, ఇంతవరకు మనం పైనుంచి ఇన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చాము. ఆ 2 కంపారిజన్ అనాలిసిస్ అంతా చేసుకున్నాము. ఏదో కార్లు కొనేటప్పుడు ఎట్లా కంపారిజన్ చేసుకుంటామో, ఈ కారు మంచిదా? ఆ కారు మంచిదా? అని ఆ రకంగా సన్యాసమా? వానప్రస్థమా? అని రకరకాలుగా చూసుకుంటూ వచ్చాము. అది ఎంత ఎంత కష్టం అనిపించింది అవన్నీ నిజంగా ఆచరించగలమా? ఎంత కష్టంగా ఉంది వైరాగ్యము అనుష్ఠానం చేయడం అంటే, అబ్బో! ఇదంతా చాలా కష్టంగుంది గదా! అని అనిపించింది గానీ, అదంతా చాలా సులువు. కంపారిటివ్‌లీ దీనికి మనము నిజంగా ఉదన్ముఖంగా వెళ్ళాలంటే, ఉన్ముఖులమై మనము తరించిపోవాలి అంటే, ఉత్తర మార్గం పట్టుకోవాలంటే, అసలు ఇంతవరకు పైన చెప్పుకున్న ఇన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్న వైరాగ్యం సాధించడం చాలా సులువు దీని ముందు. ఇది సాధించడం చాలా కష్టం. అసలు జ్ఞానం సాధించడం చాలా కష్టం. అసలు జ్ఞానం సాధించడానికి వైరాగ్యం ప్రీరిక్విజిట్. కనీసం వైరాగ్యం ఉంటేనే కానీ జ్ఞానానికి అసలు అర్హత, యోగ్యత కలగదు. కానీ వైరాగ్యం ఉన్నంత మాత్రాన తరించిపోవడం ఉండదు. వైరాగ్యంతో మాత్రమే తరించిపోవడం ఉండదు. వైరాగ్యం ఉంటే జ్ఞానానికి అర్హత కలుగుతుంది. జ్ఞానం సాధించడం మళ్ళీ చాలా కష్టం. వైరాగ్యం సాధించే కన్నా గూడా జ్ఞానం సాధించడం ఇంకా కష్టం. కాబట్టి మేము జూసాం అవన్నీ. మేము వెళ్ళిపోలేకనేనా ఇక్కడే ఉన్నాము. ఇంకా మేము సాధన చేసుకుంటూనే ఉన్నాము. చాలా కష్టము. దుర్గమమది. వెళ్ళడము, దాన్ని అనుష్ఠానం చేయడం, ఈ మార్గంలో జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టము. అసలిదంతా విషమ మార్గాలుంటాయి. అసమస్థితులన్నీ ఉంటాయి. సమస్థితులు ఉంటాయి. మనస్సు అప్పుడప్పుడు అసమంగా, అప్పుడప్పుడు సమంగా ఉంటూ ఉంటే ద్వంద్వాలతో ఉన్నప్పుడల్లా దాన్ని సమంగా చేస్తూ తీసుకుంటూ వచ్చి దాన్ని ఓహో! ఈ దుర్గమమైన మార్గాల్లో నుంచి అసలు మనం జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నామంటే ఎన్ని పరిస్థితులుంటాయో, ఎన్ని విష పరిస్థితులు ఉంటాయో, ఎన్ని విషమమైన పరిస్థితులుంటాయో, వాటిలో నుంచి మనము ఎంత జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. గహ్వరమైన ప్రదేశాలన్నీ ఉంటాయి. అబ్బో! అసలు ప్రదేశాలు కొన్ని అసలు మంచుతో బిగుసుకుని ఉన్నట్టుంటాయి. అసలు మనసెట్లా బిగుసుకుని పోవాలంటే కైలాసంలాగా అయిపోవాలి. అసలు దుర్గమమైన మార్గమిది, దుర్గమమైన మార్గమిది, దుర్గమమైన మార్గమిదని అదే జెప్తున్నారు. ఉత్తరించిపోవడం కోసం జ్ఞాన మార్గం పట్టుకుంటే దుర్గమమో, దుర్గమమో, దుర్గమమో అని చెప్తున్నారు. దుర్గమమైన మార్గమే చాలా కష్టమైన మార్గము జ్ఞాన మార్గము. దురాసదం అంత సులువుగా చేరేందుకు అవకాశమే లేదది. అక్కడ మామూలుగా ఎవరు బడితే వాళ్ళు ప్రయాణం చేయలేరు. మృగాలుగా
పశువులుగా పాశాలకు కట్టుబడి ఉన్న బంధాలతో ఉన్నవాళ్ళు వెళ్ళలేరు. పక్షములతో, ద్వంద్వాలతో ఉన్నవాళ్ళు వెళ్ళలేరు. అక్కడ గాలి తప్ప ఏది చొరరాని పరిస్థితిలాగా ఉంటుంది నువ్వు. ఆకాశమై ఉంటేనే తప్ప, అంతగా నీ మనసు, బుద్ధి వ్యాపిస్తూ ఉంటేనే తప్ప, ఈ మార్గంలో ముందుకు వెళ్ళడం కష్టము అని వాళ్ళు చెప్పారు. విచిత్రమేంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఆ పైకి నువ్వు ఎక్కుతున్నావు, పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అదంతా దుర్గమమైన మార్గం. కథాపరంగా వాళ్ళాయనకేం చెప్తున్నారంటే, మేము కూడా చూసాము పైన ప్రదేశాలన్నీ నువ్వు ఎక్కాలనుకుంటున్నావు. పైన పైన ఉన్న ప్రదేశాలన్నీ దుర్గమమైన ప్రదేశాలు. గంధర్వులు, దేవతలు వాళ్ళందరూ అక్కడుంటారు. అప్సరసలు వాళ్ళు. కుబేరుడి ఉద్యానవనాలవన్నీ ఉంటాయి. విషమంగా, సమంగా ఉంటాయి. ఎత్తుపల్లాలతోటున్న ప్రదేశాలు, మహానదులుంటాయి. ఏవో మహానదుల యొక్క తీరాలన్నీ ఉంటాయి. దుర్గమం అవన్నీ. గహ్వరమైన కొండలన్నీ ఉంటాయి. అక్కడ నిత్యము హిమం కురుస్తూ ఉంటుంది. అక్కడ పశుపక్షులు కూడా, చెట్లు కూడా ఉండవు. అక్కడ గొప్ప వర్షాలన్నీ కురుస్తూ ఉంటాయి. అక్కడ అసలు కాలు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. పక్షులు, మృగాలే పోలేవు. గాలొకటే పోతుందని వాళ్ళు చెప్పింది ఇంతవరకే. ప్రదేశాన్ని కష్టమైన ఏదో హిమాలయ పర్వతాల పైకి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళకి, హిమాలయాస్ ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నట్టు మనవాళ్ళు ఋషులు చెప్తే, మనవాడికి ఏమర్థమైంది? నాకు పిల్లలు లేరు గాబట్టి పైకెక్కడం కష్టం అని అర్థమయ్యింది. ఆ కనెక్షన్ ఏంటంటే కథాపరంగా కాదు మనం దీన్ని అర్థం చేసుకునేది. ఆధ్యాత్మికంగా చేసుకుంటేనే అర్థమైతుంది. వాళ్ళేమో నువ్వు ఆ కొండలన్నీ ఎక్కుతూ పైకెళ్ళలేవు అని చెప్తే, ఈయనేమో నాకు పిల్లలు లేరు గాబట్టి నేను స్వర్గానికి ఎళ్ళలేను అని అర్థం చేసుకున్నాడు. వాళ్ళు చెప్పేది ఒకటైతే ఈయనకు అర్థమయ్యేది ఒకటి. ఎందుకు అంటే, వాళ్ళు టెక్నికలీ ఇద్దరు మాట్లాడుతున్నది ఒకటే. పైకి వెళ్ళాలి అంటే, ఆత్మప్రాప్తి కావాలి అంటే మాత్రం స్వర్గమనం చెయ్యాలి. స్వహ అంటే నేను అని అర్థం. స్వ అంటే నేను. నా దగ్గరికి నేను చేరాలి. ఆత్మ ప్రాప్తి కావాలి అంటే మాత్రము మామూలుగా సులువుగా వెళ్ళగలిగిన మార్గం గాదది. చాలా కష్టాలతో కూడిన మార్గము. ప్రపంచాన్నించి వెనక్కి తిరిగి ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి. కష్టంగా ఉంటుందది. ఈయనకి ఎంతవరకొచ్చిందంటే, ఈయన చేసుకున్న మన పాండురాజు చేసుకున్న వైరాగ్య అనుష్ఠానము, తపస్సు ఆయనకిచ్చిందేంటి అంటే, కావాల్సినంత పుణ్యాన్నిచ్చింది ఆయన ఋషుల మధ్యలో ఉండగలిగాడు. మనమైనా సరే ఒకవేళ వైరాగ్యాన్ని సాధిస్తే మనకు కలిగేదేమి అంటే, ఇదిగో జ్ఞానం కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళందరి మధ్యలో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఆ పుణ్యం పనిచేస్తుంది. ఎవరెవరైతే జ్ఞానులున్నారో, ఆ జ్ఞానుల సభలో ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చునేందుకు మనకు అవకాశం వస్తుంది. అటువంటి స్థితి అయోగ్యత, వైరాగ్యం కలిగిస్తుంది. వైరాగ్యం లేకపోతే ఇటువంటి స్థితి రాదు. వైరాగ్యం లేకపోతే ఆత్మయోగుల దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడేందుకు గూడా అవకాశం రాదు. అంతవరకు ఆ పుణ్యము పనికొస్తుంది. కానీ అక్కడి నుంచి ఉదన్ముఖులమై మనం ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం చేయాలి, ఉత్తరించిపోవాలి, తరించిపోవాలంటే మాత్రము జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే దాని పేరు పుత్రము. పుత్రము అంటే పుంసాన్ త్రాయతే ఇతి అని మనుషులను ఏది తరింపచేస్తుందో, ఉత్తరింపచేస్తుందో ఈ ఉదన్ముఖంగా వెళ్ళడానికి ఏది ఉపకరిస్తుంది, ఊర్ధ్వ దిక్కుగా వెళ్ళడానికి మనకు కావలసింది జ్ఞానం ఒక్కటే. కాబట్టి పుత్రం అంటే జ్ఞానం అని అర్థము. కాబట్టి ఆయనకు ఆ విషయం అర్థమైంది. అందుకనే అర్థమైంది. ఇప్పుడిక్కడ కథాపరంగా మాత్రమే చెప్తాను. బిడ్డలు కలగడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాని గురించి చూసుకుందాము. ఆయనేమంటున్నాడంటే ఋషులతోటి, అప్రజస్య మహాభాగా న ద్వారం పరిచక్షతే. ఓ మహాభాగ్యవంతులారా! ప్రజలు బిడ్డలు లేని వాళ్ళకి స్వర్గద్వారం తెరుచుకోదుట గదా! మరి నేనేం చెయ్యాలిప్పుడు? మనుషులకు పితృ, దేవ, ఋషి, మనుజ రుణాలుంటాయని చెప్తారు. వందల కొద్దీ ఉంటాయి అటువంటివి. వేల కొద్దీ ఉంటాయని చెప్తారు. నేను మనుష్య రుణం తీర్చుకున్నాను ఎందుకంటే భూత దయతో ఉన్నాను.
ఋషి రుణం తీర్చుకున్నాను ఎందుకంటే మీ అందరితో పాటు కూర్చొని మీరు చెప్తూ ఉన్నదంతా శ్రవణం చేశాను. దేవ రుణం తీర్చుకున్నాను ఎందుకంటే పూజాదికాలు, యజ్ఞాలవన్నీ చేశాను. పితృ రుణం తీర్చుకోవడం ఎట్లా? నాకు పుత్రులు లేరు. అయితే ఇప్పుడు నేను పుత్రులు లేని నా తండ్రికి, విచిత్ర వీర్యుడికి మా అమ్మగారి వల్ల ఇంకొక తండ్రి వల్ల కలిగాను గదా! ఆ విధంగా నా భార్య యందు నాకు ఇంకెవరి వల్లనైనా పుత్రులు కలుగుతారా? ఎట్లా కలుగుతారు కథం అని ఆయన వాళ్ళనడిగాడు. ఏ విధంగానైతే నేను మరొక తండ్రి వల్ల కలిగానో మా నాన్నకు, అట్లానే నాకు నా భార్య యందు వేరే వాళ్ళ వల్ల పిల్లలు కలిగే మార్గము ఏమి? కథం అని ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు తాపసాహ ఆ తాపసికులేం చెప్పారంటే ఆయనకి, అస్తి వై తవ ధర్మాత్మన్ విద్మ దేవోపమం శుభం అపత్యం అనఘం రాజన్ వయం దివ్యేన చక్షుషా. ఓ రాజన్, ఓ ధర్మాత్మన్, అస్తి ఉన్నది నీకు బిడ్డలు కలిగే యోగమున్నది. దేవోపమం దేవతలతో సమానమైన వాళ్ళు, శుభం మంగళకరమైన వాళ్ళు, అనఘం ఏ దోషము లేని అపత్యం బిడ్డలు నీకు తవ అస్తి ఉన్నది ఆ యోగం ఉన్నది. అది మేము వయం దివ్యేన చక్షుష దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాము విద్మ. దివ్య దృష్టితో చూసాము నీకు బిడ్డలు కలిగే యోగమున్నది అని వాళ్ళు చెప్తూ దైవతిష్టం నరవ్యాఘ్ర కర్మణా ఇహ ఉపపాదయ అక్లిష్టం ఫలమవ్యగ్రహ విందతే బుద్ధిమాన్ నరః. బుద్ధిమాన్ నరః బుద్ధి కలిగిన మనిషి అక్లిష్టం వాడి బుద్ధి కష్టాలకి వాటికి భయపడకుండా ఉంటే అటువంటి వాడు ఒక గొప్ప ఫలాన్ని వాడొకవేళ అవ్యగ్రం ఏ వ్యగ్రత లేకుండా ఉన్నాడంటే అక్లిష్టమైన ఫలాన్ని ఒక గొప్ప ఫలాన్ని విందతే పొందుతాడు. ఎవడైనా సరే వ్యగ్రత లేకుండా భయం లేకుండా స్థిర చిత్తంతో ఉండి ప్రయత్నం చేశాడంటే బుద్ధితో ప్రయత్నం చేశాడంటే వాడికి చక్కటి ఫలితం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఓ నరవ్యాఘ్ర, ఓ పాండు, నువ్వు దైవదిష్టం కర్మణ, దైవదిష్టం దైవమన్నా దిష్టమన్నా కర్మ అన్నా ఒకటే, ప్రారబ్ధ కర్మ అని అర్థం. దైవమన్నా దిష్టమన్నా ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మ వల్ల ఇహ నువ్వు ఆ అపత్యాన్ని ఉపపాదయ తెచ్చుకో, ప్రయత్నం చేస్తే ఎవరికైనా కోరుకున్నది కలుగుతుంది అని వాళ్ళు చెప్పారు. చెప్తూ తస్మిన్ దృష్టే ఫలే తాత ప్రయత్నం కర్తుమర్హసి అపత్యం గుణ సంపన్నం లబ్ధ్వా ప్రీతిం అవాప్స్యసి. తాత, ఓ పాండు, కాబట్టి నాయనా, తస్మిన్ దృష్టే ఫలే, అదిగో మేం చూసాము నీకు ఆ ఫలం ఉన్నది, నీకు అపత్యం కలిగే యోగం ఉన్నది కాబట్టి ప్రయత్నం కర్తుమర్హసి, నువ్వు ప్రయత్నం చేసుకో, మరి నీకు బిడ్డలు కలుగుతారు. నువ్వు ప్రయత్నం చేస్తే నీకు బిడ్డలు కలుగుతారు. అందుకని నువ్వేం చెయ్యి అంటే ప్రయత్నం చెయ్యి, దాంతో గుణ సంపన్నమైన అపత్యం చక్కటి గుణం కలిగిన బిడ్డలను లబ్ధ్వా పొంది ప్రీతిమవాప్స్యసి గొప్ప ప్రీతిని పొందుతావు. నువ్వు ప్రయత్నం చేసుకుంటే నీకు పిల్లలు కలుగుతారు. నీకు పిల్లలు కలిగే యోగం ఉన్నది కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తే కలుగుతారు. నువ్వు ప్రయత్నం చేసుకో మరి అని వాళ్ళు చెప్పారు. చెప్తే మన పాండురాజు పాపం ఆలోచించుకుంటున్నాడు. తచ్చుత్వా తాపసవచః పాండుః చింతాపరః అభవత్ ఆత్మనః మృగశాపేన జానన్ ఉపహతాం క్రియాం. తత్ తాపసవచః శ్రుత్వా, ఆ తాపసికులు చెప్పిన ఆ మాటను ఆయన విని మన పాండువు చింతాపరః అభవత్, బాగా ఆలోచనలో పడ్డాడు. నాకు పిల్లలు కలుగుతారని చెప్తారు వీళ్ళు, ఇప్పుడేమో ఆ మృగ శాపం ఉన్నది, నాకు ఆ జింక ఒకటి శాపం పెట్టింది. ఇప్పుడు దానివల్ల ఆత్మనః క్రియాం అపహతాం, బిడ్డలు కనడానికి కావలసిన కర్మ క్రియ నేను చెయ్యలేను. ఎందుకంటే ఆయన శాపం పెట్టాడు. నేను ఆ పనిలో దిగానంటే నేను చనిపోతానని ఆయన శాపం పెట్టాడు కాబట్టి కుదరదు ఈ పని.
వీళ్ళేమో నాకు బిడ్డలు కలిగే అవకాశం ఉందని జెప్తున్నారు. ప్రయత్నం చేయమంటున్నారు. నేను ప్రయత్నం చేస్తే చచ్చిపోతాను. ఆ విషయం జాన్ తెలిసి ఉన్నవాడు గాబట్టి ఆయన, ఏం చెయ్యాలి ఇది? ఋషులు చెప్పిన మాటైతే అబద్ధం గాదు. ఆ మృగం ఇచ్చిన శాపమైతే తప్పిపోదు. మరి ఆయన శాపం ఇచ్చినట్టు నేను ప్రయత్నం చేస్తే చనిపోతాను. వీళ్ళేమో నేను ప్రయత్నం చేస్తే పిల్లలు పుడతారని జెప్తున్నారు. నేనేం చెయ్యాలి మధ్యలో ఇప్పుడు? అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ మనం ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇంకిక్కడి నుంచి ఆయన ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా రిజాల్వ్ చేసుకుంటాడేమి అని చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.